హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 'బావ మరదళ్ళు' ఏడో భాగాన్ని వినేద్దాం. నందిని గిల్లడంతో అభి గట్టిగా అరిచాడు. నందిని నవ్వుకుంటూ ప్లేట్ తీసుకుని బయటికెళ్ళింది. నందిని తన గదిలో నుంచి అలా నవ్వుకుంటూ బయటికి రావడం చూసిన మురళి గారు చాలా సంతోషపడ్డారు. అందరూ భోజనాలు చేశాక అన్నీ సర్ది పెట్టేసి నందిని తన గదిలోకొచ్చింది. గదిలో చూస్తే అభి లేడు. ఎక్కడికెళ్ళాడా అనుకుంటూ వెళ్లి బాల్కనీలో చూస్తే అభి అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నందిని మెల్లగా వెళ్లి అభి పక్కన నిల్చుంది. పక్కనే మల్లెతీగ అప్పుడే విరబూస్తున్న మల్లెలు సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. చల్లని పిల్లగాలి శరీరానికి తాకుతూ ఉంటే హాయిగా ఉంది. అభి తన్మయత్వంగా చుక్కల్ని చూస్తూ ఉన్నాడు. బావా, ఏంటిక్కడున్నావు అంది నందు అభి వైపు చూస్తూ. ఊరికే నందు, వెదర్ చాలా బాగుంది కదా అన్నాడు నవ్వుతూ. అవును బావా అంటూ నందు కూడా అభి పక్కనే నిలబడింది. అప్పుడే స్నానం చేసి తలలో మల్లెపూలు పెట్టుకుని కొత్త పెళ్లికూతురులా కలకల్లాడుతోంది నందు. నందు అభికి అంత దగ్గరగా నిలబడడంతో నందు ఒంటి నుంచి వచ్చే పరిమళం అభిని ఉక్కిరిబిక్కిరి చేసి మనసులో చిలిపి ఆలోచనలు రేకెత్తిస్తుంది. అభి మెల్లగా తన చేతిని నందు నడుము మీద వేసి తనని చిన్నగా దగ్గరికి లాక్కున్నాడు. నందిని సిగ్గుతో తలదించుకుంది. నందు సిగ్గుపడడం చూసిన అభికి ఎంతో సంతోషంగా అనిపించింది. తనని ఇంకొంచెం దగ్గరగా లాక్కుని నందు అన్నాడు ప్రేమగా. చెప్పు బావా అంది నందిని అభి కళ్ళలోకి చూస్తూ. నీకు నేనంటే ఇష్టమేనా అన్నాడు అభి నందిని కళ్ళలోకి చూస్తూ. నందిని అభికి సమాధానం చెప్పేలోపు నందిని ఫోన్ రింగ్ అయింది. ఈ టైంలో ఎవరా అనుకుంటూ బావా, ఒక్క నిమిషం అంది నందిని. సరే అన్నాడు అభి. కానీ నందిని చెయ్యి మాత్రం వదలలేదు. బావా, నా చెయ్యి అంది నందిని నవ్వుతూ. అప్పుడు మెల్లగా నందిని చెయ్యి వదలలేక వదిలాడు అభి. నందు నవ్వుకుంటూ వెళ్ళి తన ఫోన్ తీసుకుని ఎవరా అని చూస్తే ప్రియా చేస్తుంది. నందిని సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి ప్రియా అంది. అక్క, ఎలా ఉన్నావు అంది ప్రియ అంతే సంతోషంగా. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంది నందు. సూపర్ అక్క అంది ప్రియ. జాబ్ ఎలా ఉంది అంది నందిని. పర్లేదక్క, స్టార్టింగ్ కదా, కొంచెం కష్టంగానే ఉంది కానీ మెల్లగా అలవాటైపోతుంది అంది నవ్వుతూ. ఇంతలో అభి వచ్చి ఎవరు అన్నాడు. ప్రియా చేసింది బావా అంది నందిని సంతోషంగా. అవునా అంటూ అభి ఫోన్ తీసుకుని ప్రియతో కాసేపు మాట్లాడి మళ్ళీ ఫోన్ నందినికిచ్చాడు. నందిని ప్రియతో మాట్లాడుకుంటూ ఫోన్ పట్టుకుని కింద గార్డెన్ ఏరియాలోకి వెళ్ళింది. ఇక వీళ్ళ మాటలు ఇప్పుడే అవ్వవులే అని అభి ముచ్చటగా నవ్వుకుంటూ ఫోన్ పట్టుకుని తన గదిలో కూర్చున్నాడు. ప్రియా నందు ఇద్దరు ఒక గంట సేపు సంతోషంగా మాట్లాడుకున్నారు. అయినా వాళ్ళ మాటలు మాత్రం పూర్తవ్వలేదు. అక్క, టైం చాలా అయింది, మళ్ళీ పొద్దున్నే లేవాలి, ఉంటాను మరి అంది ప్రియా బాధగా. సరే ప్రియా, నువ్వేం బాధపడకు, జాగ్రత్తగా ఉండు అంది నందిని. సరే అక్క అంటూ ప్రియా ఫోన్ పెట్టేసింది. ప్రియతో మాట్లాడిన తర్వాత నందుకి ఎంతో సంతోషంగా ఉంది. ప్రియ ఫోన్ పెట్టేయగానే వెంటనే మళ్ళీ నందు ఫోన్ రింగ్ అయింది. ఏదో కొత్త నెంబర్ నుంచి అనుకుని నందిని టైం చూసింది. రాత్రి 11 అవుతుంది. ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల నుంచి హలో అనగానే నందిని గుండె ఒక క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది. సిద్ధు అంది నందు షాకింగ్గా. అవును, నేనే నందు, నేను నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సిద్ధు. చెప్పు సిద్ధు అంది నందిని. ఇప్పుడు కాదు, రేపు ఉదయం 11 గంటలకి మనం ఎప్పుడు కలుసుకునే కాఫీ షాప్ దగ్గర కలుద్దాం అని నందు సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు సిద్ధు. నందినికి ఏం అర్థం కావడం లేదు. సిద్ధు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా? తనకి పెళ్ళైన విషయం సిద్ధుకు తెలీదా? ఇప్పుడు తనతో ఏం మాట్లాడతాడు అని ఆలోచిస్తూ అక్కడే అలాగే కూర్చుండిపోయింది. అలా ఆలోచిస్తూ ఉంటే నందినికి విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. నందు ఎంతసేపటికి రాకపోవడంతో అభి నందు కోసం గార్డెన్ ఏరియాలోకి వెళ్ళాడు. అక్కడ నందు తల పట్టుకుని కూర్చోవడం చూసి నందు, ఏమైంది అన్నాడు అభి కంగారుగా. ఏం లేదు బావా, ఎందుకో విపరీతమైన తలనొప్పిగా ఉంది, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయి అంది నందు. ఇలా రా అంటూ అభి జాగ్రత్తగా నందిని చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లాడు. తలనొప్పి కోసం ఒక టాబ్లెట్ తీసి నందుకిచ్చాడు. నందిని ఆ టాబ్లెట్ వేసుకుని అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంది. అభి నందిని తలని తన చేత్తో మెల్లగా నొక్కుతూ ఇంతవరకు బాగుంది, ఇంతలో ఏమైంది తనకని ఆలోచిస్తూ తను కూడా నందిని పక్కన అలానే పడుకుండిపోయాను. పొద్దున్నే నందినికి మెలకువ వచ్చి చూస్తే అప్పుడే అభి లేచి స్నానం చేసి రెడీ అవుతున్నాడు. నందినికి మెలకువ రావడం చూసిన అభి వెళ్ళి నందు పక్కన కూర్చొని నందు, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ప్రేమగా అడిగాడు. బాగుంది బావా అంది నందిని చిన్నగా నవ్వుతూ. నీకేమైనా ఇంకా ఇబ్బందిగా ఉంటే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు అభి. లేదు బావా, అవసరం లేదు, నాకు బాగుంది అంది నందు. సరే అయితే తొందరగా ఫ్రెష్ అవ్వు, కిందికెళ్దాం, అత్తయ్య ఇప్పటికే 2 సార్లు వచ్చేళ్లారు అన్నాడు అభి. బావా, ఎక్కడికైనా వెళ్తున్నావా అంది నందిని అభి పొద్దున్నే తయారవడం చూసి. అవును నందు, ఈ ఊర్లో నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనతో కొంచెం పనుంది.
తనతో మాట్లాడి మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికొచ్చేస్తా అన్నాడు. సరే బావా, నువ్వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా అంది నందు. పర్లేదు, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేనిక్కడే ఉంటా, ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు అభి. సరే అని నందు వాష్‌రూమ్‌కెళ్ళి స్నానం చేసి 10 నిమిషాల్లో తయారైంది. తర్వాత అభి, నందు ఇద్దరూ కలిసి కిందకెళ్లారు. నందినిని చూడగానే, నందు ఇప్పుడెలా ఉంది అన్నారు నందు వాళ్ళ అమ్మ. బాగుందమ్మా అంది నందు చిన్నగా నవ్వుతూ. అందరూ కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారు. బాబు అభి, అక్కయ్య ఫోన్ చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి టైం బావుందంట. నిన్ను, నందుని బయలుదేరమన్నారు అన్నారు మురళి గారు. అవును బాబు, రేపు పూజ ఏర్పాటు చేశారంట. మేము రేపు పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తాం. ఈరోజు నువ్వు, నందిని వెళ్ళండి. మీతో పాటు ప్రియ వాళ్ళ అమ్మా, నాన్న కూడా వస్తారు అన్నారు నందిని వాళ్ళమ్మ. అలాగే అత్తయ్య అన్నాడు అభి నవ్వుతూ. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక అభి ఇంట్లో అందరికీ చెప్పి తన ఫ్రెండ్‌ని కలవడానికెళ్ళాడు. నందు ఏదో కొంచెం తిన్నాననిపించి తన గదిలోకెళ్ళి ప్రియకి ఫోన్ చేసింది. ప్రియ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కా, ఇవి వర్కింగ్ అవర్స్, నేను ఈవినింగ్ కాల్ చేస్తా అంటూ మెసేజ్ చేసింది. ప్రియా అర్జెంట్, నేనిప్పుడే నీతో మాట్లాడాలి ప్లీజ్ అంటూ రిప్లై ఇచ్చింది నందు. సరే అక్క, వెయిట్ ఒక 10 మినిట్స్, నేనే చేస్తా అంటూ రిప్లై ఇచ్చింది. నందు టైం చూసింది. 9:30 అయింది. నందు ఫోన్ చేతిలో పట్టుకుని ప్రియా ఫోన్ కోసం ఎదురు చూస్తుంది. చెప్పినట్టుగానే ప్రియా 10 నిమిషాల్లో ఫోన్ చేసింది. అక్క, ఏమైంది అంది ప్రియా కంగారుగా. నందు ఏడుస్తూ సిద్ధు తనకి ఫోన్ చేసిన విషయం చెప్పింది. మరిప్పుడేం చేద్దాం అక్క అంది ప్రియా. నాకేం అర్థం కావడం లేదు ప్రియా, నువ్వే చెప్పు ఏం చేయాలి అంది నందు. అక్క, ఒకసారి వెళ్ళి కలువు. నీకు పెళ్ళైన విషయం సిద్ధుకి తెలియదనుకుంటా అక్క. నువ్వు తనని కలిసి నీకు పెళ్ళైన విషయం చెప్పి తన్వికతో సంతోషంగా ఉండమని సిద్ధుకి చెప్పిరా అక్క అంది ప్రియ. కానీ నాకెందుకో సిద్ధుకి ఎదురుపడాలంటే భయంగా ఉంది ప్రియ అంది నందు. అక్క, ఏం భయపడకు, ఎప్పటికైనా సిద్ధుకి నిజం తెలియాల్సిందే కదా, వెళ్ళక్క, ఏం కాదు అంది ప్రియ. కానీ నన్నొక్కదాన్నే బయటికి పంపించరు ప్రియ అంది నందు. అవునక్క, పంపించరు. అభి అన్నయ్య ఉన్నాడా అంది ప్రియ. లేడు, బావ తన ఫ్రెండ్ని కలవడానికి బయటికెళ్ళాడు. లంచ్ టైంకి వస్తా అన్నాడు అంది నందిని. అయితే నువ్వు ఆలోపు సిద్ధుని కలిసి తొందరగా వచ్చే అక్క అంది ప్రియ. కానీ ఎలా ప్రియ, నన్నొక్కటే వెళ్ళనివ్వరు కదా అంది నందు. నేను పల్లవికి చెప్తాను, తనొచ్చి నేను తీసుకెళ్తుంది, నువ్వు రెడీగా ఉండక్క అంది ప్రియ. అలాగే ప్రియ అంది నందు. అక్క, నువ్వు భయపడకు, అలాగే జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ ఫోన్ పెట్టేసింది ప్రియ. నందు చాలా సింపుల్గా తయారై నుదుటిన సింధూరం పెట్టుకుని కావాలని తాళి కనిపించేలా బయటికి వేసుకుని కిందికెళ్ళింది. వంటగదిలో నందు వాళ్ళ అమ్మ ఏవో పనులు చేసుకుంటూ ఉన్నారు. అమ్మా, నేను షాపింగ్కి వెళ్ళాలి అంది నందు భయపడుతూ. ఇప్పుడు షాపింగ్ ఏంటి నందు, సాయంత్రం మీరు ఊరు వెళ్ళాలి, ఆ ఏర్పాట్లు చూడాలి కదా అన్నారు నందు వాళ్ళమ్మ పని చేసుకుంటూ. అమ్మా ప్లీజ్ తొందరగా వచ్చేస్తా అంటూ బ్రతిమలాడింది నందు. సరే అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు, చెర్రీని తీసుకుని వెళ్ళు అన్నారు ఆవిడ. ఇంతలో పల్లవి వచ్చింది. పల్లవిని చూసి నందుకి ప్రాణం లేచొచ్చింది. ఆంటీ, బాగున్నారా అంది పల్లవి నవ్వుతూ. ఏంటి పల్లవి, నీ ఫ్రెండ్ లేకపోతే ఇటువైపు రావా అన్నారు నందిని వాళ్ళమ్మ నవ్వుతూ. అదేం లేదంటీ, కొంచెం బిజీ, అందుకే రాలేకపోయాను అంది పల్లవి. అమ్మ, పల్లవిని తీసుకెళ్తాలే అంది నందు వాళ్ళ అమ్మ వైపు చూసి. కానీ తనకేమైనా పనుందేమో నందు, వద్దులే, నువ్వు జెర్రీని తీసుకెళ్ళు అన్నారు ఆవిడ. ఏం లేదాంటీ, నాకేం పనిలేదు, అక్కని నేను తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర దింపేస్తానులే అంది పల్లవి నవ్వుతూ. సరే అయితే తొందరగా వచ్చేయండి అన్నారు నందు వాళ్ళమ్మ. అలాగే అమ్మ అంటూ నందు పల్లవి ఇద్దరూ బయలుదేరారు. కాఫీ షాప్ దగ్గరకు రాగానే నందు గుండె వేగం పెరిగింది. అక్క, నేను ఇక్కడే ఉంటా, నువ్వు తొందరగా మాట్లాడి వచ్చేయి అంది పల్లవి. పల్లవి, నాకు భయంగా ఉంది, నువ్వు కూడా నాతో రావా ప్లీజ్ అంది నందు. ఏం కాదక్క, నువ్వు వెళ్ళు అంది పల్లవి నవ్వుతూ. సరే అంటూ లోపలికెళ్ళింది నందు. తన నుదుటిన చెమటలు పడుతున్నాయి. మెల్లగా నడుచుకుంటూ లోపలికెళ్ళిన నందుకి వాళ్ళెప్పుడు కూర్చునే టేబుల్ దగ్గర సిద్ధు కనిపించాడు. సిద్ధుని చూడగానే నందుకి చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే సిద్ధు ముందులాగా యాక్టివ్గా లేడు. నందు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి సిద్ధు ఎదురుగా కూర్చుంది. నందుని చూసి సిద్ధు అస్సలు రియాక్ట్ అవ్వలేదు. ఇంతలో బేరర్ 2 కాఫీలు తెచ్చి వారెదురుగా పెట్టెళ్ళాడు. నందు కాఫీ కప్ అటు ఇటు తిప్పుతూ కూర్చుంది. సిద్ధు మాత్రం మామూలుగా కాఫీ సిప్ చేస్తున్నాడు. కొన్ని నిమిషాలు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మెల్లగా సిద్ధు అంది నందిని. సిద్ధు నందిని వైపు చూశాడు. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు. నందినికి ఎలాగో అనిపించింది. తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. నందిని తల వంచుకుని కూర్చునింది. ఎందుకిలా చేశావు సిద్ధు, నోటి నుండి ఒకే ఒక్క మాట తోట అలా దూసుకునొచ్చింది. సిద్ధు అలా అనగానే నందిని కలలో నీరు. చెప్పు నందు, ఎందుకిలా చేశావు, నా కలల సౌదాన్ని కూల్చేసి నీ దారి నువ్వెందుకు చూసుకుని వెళ్ళిపోయావు, అంటే నువ్వు నన్ను ప్రేమించింది నిజం కాదా, అంతా నాటకమా, ఎందుకు నా జీవితంలోకి వచ్చావు, ఎందుకు నన్ను ఇలా పిచ్చివాణ్ణి చేశావు, ఈ చెప్పు నందు, నాకు సమాధానం కావాలి అన్నాడు సిద్ధు నందిని కలలోకి సూటిగా చూస్తూ.
సిద్ధు అడుగుతున్న ఒక్కో ప్రశ్న నందిని గుండెల్లో గుణపంలా దిగుతూ ఉంటే అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. నందు మాట్లాడు అన్నాడు సిద్ధు ఆవేశంగా. నన్ను క్షమించు సిద్ధు. పరిస్థితులకి నేను తలొగ్గక తప్పలేదు అంది నందిని ఏడుస్తూ ఒక్కో మాట కూడగలుపుకుంటూ. నందు ఏడవడం సిద్ధు చూడలేకపోయాడు. వెంటనే లేచి నందిని దగ్గరకొచ్చి, ఏడవకు నందు, నువ్వు అలా ఏడిస్తే నేను చూడలేను. అయినా బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళైపోదు. నువ్వు ఎప్పటికీ నా సొంతం. మనల్ని ఎవరూ వేరు చేయలేరు. ఆ తాళి తీసి పడేయి, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటూ నందిని చేయి పట్టుకున్నాడు. సిద్ధు నందిని చేయి పట్టుకోగానే నందిని తన చేయి విడిపించుకుని సిద్ధు చెంప చెల్లుమనిపించింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సిద్ధు? ఛీ! నువ్వు ఇంతగా దిగజారుతావని నేను కలలో కూడా ఊహించలేదు. నువ్వు అనుకుంటున్నట్టు నా మెడలో ఎవరూ బలవంతంగా తాళి కట్టలేదు సిద్ధు. నా ఇష్టపూర్వకంగానే నేను అభిబావని పెళ్లి చేసుకున్నాను. ఏ క్షణమైతే నా మెడలో తాళి పడిందో ఆ క్షణమే నిన్ను నా మనసులో నుంచి తీసేశాను. ఇప్పుడు కూడా నా వల్ల నీ జీవితం నాశనం చేసుకోకని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడి వరకు వచ్చాను. అంతే తప్పించి మళ్ళీ నీతో బంధం కొనసాగించాలని మాత్రం కాదు. ఇక నుంచి నా సర్వస్వం అభినే. నా జీవితంలో నీకు ఎలాంటి చోటు లేదు. ఇంకెప్పుడు నీ నీడ కూడా నా మీద పడనివ్వకు అంటూ 2 చేతులెత్తి సిద్ధుకి దండం పెట్టి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోయింది. నందిని కోపంగా బయటికి రాగానే నందినిని చూసి ఏమైందక్కా అంది పల్లవి భయపడుతూ. ఏం లేదు, పద పల్లవి వెళ్దాం అంటుంది నందు. నందు గంభీరంగా ఉండడం చూసిన పల్లవి ఇక ఏం మాట్లాడకుండా నందిని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దింపేసి తను వెళ్ళిపోయింది. నందు ఇంటికెళ్ళేటప్పటికే అప్పటికే ఇంట్లో హడావిడిగా ఉంది. నందు వచ్చావా, రారా, తొందరగా అన్నీ సర్దేసుకో, టైం అవుతుంది అంటూ తొందర పెట్టారు నందు వాళ్ళమ్మ. అలాగే అమ్మా, బావొచ్చాడా అంది నందు. లేదే, ఇంకా రాలేదు. నువ్వెళ్ళి అన్నీ సర్దేసుకో ముందు అన్నారు నందు వాళ్ళమ్మ. సరే అంటూ నందు తన గదిలోకి వెళ్ళింది. నందు మనసంతా ఏదోలా ఉంది. తను సిద్ధుని కలడానికి వెళ్ళి తప్పు చేశానేమో అనిపిస్తుంది. చాలా కష్టం మీద తన ఆలోచనలు పక్కన పెట్టి బట్టలు సర్దడం మొదలుపెట్టింది. ఇంతలో అభి వచ్చాడు. బావా వచ్చావా, అన్నీ సర్దేశా అంది నందు అభి వైపు చూసి. అభి ఎందుకో కొంచెం నీరసంగా కనిపిస్తున్నాడు. ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాలేదా అంది నందు అభి దగ్గరికెళ్ళి అభి నుదుటిన చేయి పెట్టి. అభి నందు చేయిని విసురుగా పక్కకి నెట్టి, ఇక నటించింది చాలు నందు అన్నాడు కోపంగా. అభి మాటలు విని నందు ఆశ్చర్యపోయింది. బావా, నేను నటించడం ఏంటి అంది భయంగా. మనసులో లేని ప్రేమని బయటికి చూపించడానికి ప్రయత్నించుకున్నందు. బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది నందు ఏం అర్థం కాక. నేను నిన్ను కాఫీ షాప్లో చూశాను అన్నాడు అభి సూటిగా నందు కళ్ళలోకి చూస్తూ. అభి అలా అనగానే నందు గుండె ఆగినంత పనైంది. అంతలోనే సర్దుకొని, బావా, అది నేను ఎందుకెళ్ళాను అంటే అని ఏదో చెప్పేంతలో, చాలు నందు, ఇక నువ్వేం చెప్పకు, నేనేం వినదచ్చుకోలేదు అంటూ కిందికెళ్ళిపోయాడు. అభి మాటలు విని నందు స్తనువులా అలాగే నిల్చుండిపోయింది. అసలు జరిగింది ఏమిటంటే, నందు కాఫీ షాప్కి వెళ్ళేటప్పటికే అభి కూడా తన ఫ్రెండ్తో కలిసి అక్కడే ఉన్నాడు. అప్పటికే సిద్ధు కూడా అక్కడే ఉన్నాడు, కానీ సిద్ధు ఎవరో అభికి తెలియదు. సిద్ధు కూడా అభిని గమనించలేదు. నందు కాఫీ షాప్కి రావడం గమనించిన అభి అదే అదే టయానికి నందు ఇక్కడికొచ్చింది అనుకుంటూ నవ్వుతూ నందిని దగ్గరికి వెళ్ళబోయాడు, కానీ అభిని గమనించిన నందు వెళ్ళి సిద్ధు ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. అభికి అప్పుడు అర్థమైంది తను సిద్ధు అని. అభి కొంచెంసేపు అక్కడే అలాగే నిలబడ్డాడు. నందిని పరిస్థితికి తలగొల్సి వచ్చింది అనడం, సిద్ధు మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందానడం అంతవరకు మాత్రమే అభి విన్నాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ పిలవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత నందిని చెప్పిన మాటలు అభి వినలేదు. అందుకే నందుని అపార్థం చేసుకున్నాడు. బయట నిల్చున్న పల్లవి కూడా అభి కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చేసరికి అటు తిరిగి ఫోన్ మాట్లాడుతుండడంతో అభిని చూడలేదు. మధ్యాహ్నం భోజనం అవ్వగానే అందరూ రెడీ అయిపోయారు. నందు, అభి, ప్రియ వాళ్ళ అమ్మా నాన్నలు అందరూ అభి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అక్కడికెళ్ళిన మరుసటి రోజు పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి నందు వాళ్ళ అమ్మ నాన్నలు ఊరికి తిరిగి వచ్చేస్తారు. ఆ రోజు నుండి అభి నందుతో అసలు మాట్లాడలేదు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరువేరుగా ఉంటున్నారు. పగలంతా అత్తామామలతో మాట్లాడుకుంటూ ఇంట్లో ఏదో పని చేసుకుంటూ తన బాధను మర్చిపోతూ ఉంటుంది నందు. అందరూ ఉన్నప్పుడు అభి నందుతో మామూలుగానే మాట్లాడినప్పటికీ, రాత్రులు మాత్రం ఒకే గదిలో ఉన్నప్పటికీ అభి నందు వైపు చూడను కూడా చూడ్డు. నందు ఎన్నోసార్లు అభితో మాట్లాడాలని ప్రయత్నించి విఫలమైంది. తన అభికి ఎలా దగ్గర కావాలని నందు ఆలోచిస్తూ ఉంటే, అభి మాత్రం నందు తన వల్ల బాధపడకూడదు, తను ప్రేమించిన సిద్ధుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటూ ఉన్నాడు. నందు సిద్ధు కోసం బాధపడుతుందని అభి అనుకుంటున్నాడు. నందు తన వల్ల సిద్ధుకి దూరం అయిందనుకుంటున్నాడు. అందుకే నందు నా వల్లనే కదా బాధపడుతుందని అభి అనుకుంటున్నాడు. ఇలా తన గత జ్ఞాపకాల నుంచి ఇప్పుడు ప్రెజెంట్కి వచ్చేసింది. నందు ఏడుస్తూ డైరీలోని అక్షరాలు మళ్ళీ మళ్ళీ చదువుతుంది. అందులో అభి రాసుకున్న అక్షరాలను తడిమి చూస్తుంది. నందిని, నువ్వు నా సొంతం, నా ప్రాణం అనుకున్నాను, కానీ నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసాక నిన్ను భారీగా స్వీకరించడానికి నా మనసు అంగీకరించడం లేదు. కానీ
అదే సమయంలో నీ మీదున్న ప్రేమను మాత్రం చంపుకోలేకపోతున్నాను. ఒకే ఒక్క మాట, బావా నా మనసులో నువ్వే ఉన్నావు. ఇక ఇప్పటి నుంచి ఇక్కడ ఇంకెవరికీ చోటు లేదని చెప్పు చాలు. జీవితాంతం నా గుండెల్లో గుడి కట్టుకొని నేను చూసుకుంటా. నీ గతంలో ఎవరున్నారనేది నాకు అనవసరం. కానీ భవిష్యత్తులో మాత్రం నేనే ఉండాలి. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి. బావా! నిజంగానే నా మనసులో నీకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. కానీ ఆ విషయం నేను నీకు చెప్పే అవకాశం నువ్వెందుకు ఇవ్వడం లేదని ఏడుస్తోంది నందు. నందిని అలా డైరీ చూస్తూ ఏడుస్తూ ఉండంగా అభి ఫోన్ చేశాడు. నందు పైకి లేచి కళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బావా అంది మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ. నందు, రెడీగా ఉండు మనం బయటికెళ్ళాలి అని ఫోన్ పెట్టేశాడు అభి. ఎక్కడికెళ్దామంటున్నాడు బావా అని ఆలోచిస్తూనే వెళ్ళి ముఖం కడుక్కొని రెడీ అయింది నందు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.